మాస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్హాలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్కి అన్ని ప్లేసెస్ నుంచి విచ్చేశారు. మొదటగా మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పిఎంసి ఛానల్, దీని సక్సెస్ అందరికి కారణం మీరు. ఒకసారి షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకప్పుడు ఛానల్ 4 అని ఒక ఛానల్ ఉండేది. దాంట్లో నవకాంత్ కూడా పనిచేసేవారు. ఒక వీడియో రిలీజ్ చేయాలంటే పత్రి సార్ది 20 నుంచి 25 వేల రూపాయలు మనం పే చేసేవాళ్ళం. మన పూలా అన్న, పత్రి మేడం, ధూళిపూడి చంద్రశేఖర్ గారు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అందుకు వర్క్ చేశారు. ఈరోజు ఒకప్పుడు మనం పత్రి సార్ వీడియోలని 20 నుంచి 25 వేల రూపాయలు పే చేసి, అది కూడా వారానికి ఒకసారి, అవి చేయడానికే మనకు చాలా కష్టంగా అనిపించేది. ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ వీడియో మనము పిఎంసిలో భద్రపరుస్తున్నాం. తర్వాత ఇది ఇంకా వ్యాస్ట్గా వెళ్ళాలంటే ఏం చేయాలన్నారు. పత్రి సార్ అడిగినప్పుడు క్వాలిటీగా వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు శాటిలైట్ చేయాలని చెప్పారు పక్కన వేరే వాళ్ళు. చెప్పగానే అయితే ఉంది శాటిలైట్ చేయండి అన్నారు. నందా సార్ వెంటనే ఒరే 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 మీరు ఇట్రండ్రా టెన్షన్ పడుతున్నాడు ఆయన. ఏం బాబా ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఏందిరా శాటిలైట్ అంటే ఏంట్రా ఆయన, మన దగ్గర డబ్బులు ఎక్కడుందిరా, శాటిలైట్ అంటే ఏంటి, ఏం చాక్లెట్ అనుకుంటాడు ఆయన ఏమన్నా, ఆయన టెన్షన్ ఆయనది. ఏం నౌకాన్, ఎరా ఆనంద్, ఎస్ సార్. ఏందిరా ఎస్ అంటారు మీరు, ఏమనుకుంటున్నారా శాటిలైట్ అంటే? ఆయనకి తెలియదు, మీకు తెలియదు, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను రా, నా వల్ల కాదురా, ఈ టెన్షన్కు బీపీ పెరిగిపోతుందిరా. ఈయన గాబరపడిపోయేవాడు. ఇప్పుడు పత్రి సార్ ఏదైనా చెప్పాడు అనుకో, ఏమని చెప్పాలి మనం? పొరపాటున నో సార్ అని చెప్తే ఏమవుతుంది? ఇక్కడ 4 ఏళ్ళు ఉంటాయి, వీలైతే 5వ ఏళ్ళు కూడా ఆడోసోడ పడుతుంది అది. ఎస్ సార్, ఏమయ్యా నందా అంటే ఆయన ఎస్ అంటాడో తెలియదు. పరిస్థితి ఆగమాగమంగా ఉంది. ఇంకా డిస్కషన్ మొదలైంది, శాటిలైట్ కావాలా అని. సారు పొద్దున్నే సార్ నుంచి కాల్ వచ్చేది. ఒకప్పుడు ఏంటంటే తాడిపత్రిలో 1999 సంవత్సరంలో పత్రి సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది అనమాట. అక్కడ ల్యాండ్లైన్ ఉండేది ఒకటి. సార్ దగ్గర నుంచి కాల్ వస్తుందని చెప్పగానే అందరూ అలర్ట్ అయిపోయి అటెన్షన్లో ఉండిపోయేవాళ్ళం, ఆర్మీలో ఉండేట్లు. సార్ కాల్ రాగానే ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీ 1 సంవత్సరం కంటిన్యూ అవుతుంది. అది ఇక్కడ పిఎంసీలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. ఆ ఫోన్ ఎత్తాలంటే భయం వేసేది. శాటిలైట్ ఏమైందని ఎవరైనా. బేసిక్గా శాటిలైట్ అంటే ఏందో మాకు కూడా తెలియదు ఫస్ట్లో. విచిత్రమైన విషయం ఏంటంటే మాస్టర్స్, పత్రి సార్ ఏమో దాన్ని ఒక చిన్నపిల్లాడు వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో, అమ్మ నాకు చాక్లెట్ కావాలి, అమ్మ నాకు చాక్లెట్ కావాలి, నాన్న నాకు చాక్లెట్ కావాలన్నట్లు ఆయన అడిగేవాడు. నందా సార్కి ఏమో పిచ్చెక్కిపోయేది. ఆ టైంలో నవకాంత్గా నాకు ఒక డిస్కషన్ జరిగింది. మన లాజిక్ బ్రెయిన్ పక్కన పెడదాం, పని చేద్దాం, సార్ చెప్తున్నాడు కదా. నవకాంత్ ఏం మాట్లాడుతున్నావు, శాటిలైట్ అంటే ఏంది, సంవత్సరానికి 1,20,00,000 దానికే కట్టాలి, మన దగ్గర ఉన్నదే 1,20,00,000. నువ్వు అంటే శాటిలైట్కి పెడితే ఎంఎస్ వాళ్ళకి ఏమి ఇస్తాం అంటే కేబుల్ ఆపరేటర్లు, ఒక ఎయిర్టెల్ వాళ్ళకి 40 లక్షల పైన కడతాం మనం సంవత్సరానికి. మనం చెప్పేది ఒక ఎస్ఎస్సి వాళ్ళకు, తెలంగాణ అంతా ఛానల్ వస్తుంది ఎస్ఎస్సి వాళ్ళకి 20 లక్షల పైన కడతాం మనం. అట్లా దాదాపు 2 కోట్ల రూపాయలు ఓన్లీ మనము ఎంఎస్ వాళ్ళకి కడతాం. అంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే నవకాంత్. ఆ సమయంలో మనకు ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ వ్యక్తే కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ గారు. ఒకసారి కృష్ణమోహన్ గారు స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం కృష్ణమోహన్ గారికి, గట్టిగా. ఒకసారి అందరం నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. కృష్ణమోహన్ గారు, సౌమ్య కృష్ణమోహన్, ఈ దంపతులు కారణంగానే ఆ రోజు మనం శాటిలైట్ చేసుకోగలిగాం. ఆ రోజు మనం స్టూడియో 1+ అనేటువంటి అద్దె శాటిలైట్, అది మహేష్ అగర్వాల్ గారి రెంటెడ్ శాటిలైట్. అది ఈరోజు పత్రి సార్ భౌతికంగా ఇక్కడ లేరు, కానీ ఎనర్జీ అంతకు మించి అద్భుతంగా పనిచేస్తుంది.
మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ మనకు వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొడదాం మన ఓన్ శాటిలైట్ లైసెన్స్కి. మన పిఎంసి వచ్చేసింది. ఎంత డ్రీమ్ చేసేవారంటే ఆయన చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఈ జేబులో చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన ఒకే ఒక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి గట్టిగా. నందా సార్ ఒకటి చెప్పేవారు, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని ఒక సామెత ఉంటుందిరా. మీ ఇద్దరి కోసమే కనిపెట్టారు రా అది. శాటిలైట్ ఆయన అడుగుతున్నాడంటే ఆయనకి ఏం తెలియదు. అంతో ఇంతో 4 ఛానళ్ళకి వెళ్ళొచ్చినాం. మీకు తెలుసు కదరా, అజ్ఞానం అనేది మీ పాలిట వరమైంది, తెలుసుకోవడం అన్నది నాకేమో శాపమైంది అని చెప్పేవాడు ఆయన. అంటే బాబాయ్ ఏంటంటే ఆయన భయం, అది ఏమవుతుందో నెక్స్ట్. ఎందుకంటే ఆయనే కదా ఫస్ట్ ఎండి. ఏమన్నా అయితే నాకే కదా వస్తుంది, మీకేమరా తర్వాత కదా మీరు అని. సో ఈరోజు నందా సార్ గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. మాస్టర్స్, ఈ పని చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. ఏ పర్పస్తో అయితే వచ్చామో ఆ పర్పస్ని ఇంత అద్భుతంగా మనం అందరం చేస్తున్నాం. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది బాహ్యంగా వచ్చిన స్వాతంత్రం. అది రావడానికి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి పనిచేశారు. వాళ్ళతో ఒక సమూహం నడిచింది. ఈరోజు ఇది కూడా ఒక స్వాతంత్ర్యం. మన సరికాని మనస్సు నుంచి, మన సరికాని ఆలోచన వ్యవస్థ నుంచి, మన సరికాని నమ్మక వ్యవస్థ నుంచి, మన సరికాని భావావేశ స్థితి నుంచి, మన సరికాని మాట్లాడే వాక్క్షేత్రం నుంచి మనకు కావాలి అసలైన స్వాతంత్ర్యం. దానికి నడుం బిగించింది బ్రహ్మర్షి పత్రిజీ. దాన్ని తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే షేర్ హోల్డర్స్. ఈరోజు ఎంతోమంది ఈ వీడియోలను చూసి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారో అవి చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఆ ఆనందం వర్ణించలేం. ఆ యొక్క తృప్తి ఒక అద్భుతం. మాస్టర్స్, ఇది ఆషామాషి వర్క్ కాదు. బాహ్య స్వాతంత్రం చాలా సులభం, కానీ నీ నుంచి, నీ సరికాని స్థితి నుంచి నువ్వు పొందేటువంటి అసలైన స్వాతంత్రం ఆషామాషి విషయం కాదు. పత్రి సార్ ఒకసారి చెప్పారు, ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్స్ అంటే పని తాను చేసి ఫలితాన్ని అందరికీ పంచేవాడు పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. ఈరోజు ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న 140 దేశాలు చక్కగా పిఎంసిని వీక్షిస్తున్నాయి. ఇవన్నీ యూట్యూబ్ అనాలిసిస్ ఎవరైనా పోయి యూట్యూబ్లో చూసుకోవచ్చు. చెప్పే ప్రతి విషయం యూట్యూబ్లో చూసుకోవచ్చు. శాటిలైట్ మన భారతదేశం అంతా ఉంది. ఎయిర్టెల్లో అనేక నెట్వర్క్స్లో ఉన్నాం. ఇక్కడ ఎవరయ్యా పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ అంటే షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యి తమ యొక్క ఆర్థిక శక్తిని ఈ యొక్క ఛానల్కి వెచ్చించి ప్రపంచమంతా ఈ యొక్క ధ్యానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి, స్పిరిచువల్ సైన్స్ గురించి తెలియజేయడానికి కారణమైన ప్రతి షేర్ హోల్డర్ అసలు సిసలైన పిరమిడ్ మాస్టర్. వాళ్ళు ఖర్చు పెట్టారు, ఫలితం ఎవరు పొందుతున్నారు? ప్రపంచం అంతా పొందుతుంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి వర్క్ ఆషామాషి వర్క్ కాదు. ఒక మనిషి ఊహకు అందని వర్క్ ఇది. నిజానికి దీని వెనకాల సార్ యొక్క శక్తి ఎంతో ప్రచండమైన శక్తితో పనిచేస్తుంది. ఎన్నో ఆశ్రమాలు ఋషికేశ్కి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమాలను చూసి ఎందుకయ్యా అట్లా దుమ్ము పట్టిపోయాయంటే గురువు ఉన్నప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఆ గురువు లేరు, అందరు వెళ్ళిపోయారు, అది మూతపడిపోయిందని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా పిఎస్ఎస్ఎం అద్భుతంగా పెరగడానికి ఏకైక కారణం ఏంటంటే మన గురువు మనకు అందించిన జ్ఞానం. ఆయన ప్రతి ఒక్కళ్ళని ఒక మాస్టర్ లాగా తయారు చేశారు. ప్రతి గృహిణి మ్యాక్సిమం ఎంతోమంది మాస్టర్లు ఈరోజు క్లాసులు చెప్పేవాళ్ళు ఇంట్లో వంటింటికి పరిమితమైనటువంటి మాస్టర్స్ ఈరోజు వాళ్ళు అమ్మ కళాలక్ష్మి మాస్టర్ వస్తున్నారు ఈరోజు క్లాస్ చెప్పడానికి, ఈరోజు అనిత మేడం వస్తున్నారు క్లాస్ చెప్పడానికి, ఈరోజు ప్రసన్న మేడం వస్తున్నారు క్లాస్ చెప్పడానికి, ఈరోజు ఈ మేడం వస్తున్నారు క్లాస్ చెప్పడానికి, ఈరోజు సుబ్బరత్నమ్మ గారు వస్తున్నారు క్లాస్ చెప్పడానికి. మాస్టర్
ఎక్కడో నా తాడిపత్రి, నవకాంతది ఎక్కడో మహబూబ్ నగర్. 1999 సంవత్సరంలో మా స్కూల్కి వచ్చారు ఆయన. ఆయన వచ్చి ధ్యానం చెప్పకపోతే నేను వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితే లేదు. పత్రి సార్ ఎంతమంది హృదయాలను దాకారు. ఇదే ఆశ్రమంలో మనం చూస్తున్నాం ఇక్కడ వ్యవస్థలు ఎలా ఉన్నాయో. ఒక గురువుని ఇట్లా టచ్ చేయాలంటే, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే, షేక్ హ్యాండ్ కథ దేవుడు ఎరుగు, పోయి టచ్ చేయాలంటే ఆ పరిస్థితులు వేరు. పత్రి సార్ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చొని మనకు వండి పెట్టి మనకు వడ్డిచ్చి, ఏవయా ఆ కూర ఎలా ఉంది, ఈ పప్పు ఎలా ఉంది, ఆ చట్నీ ఎలా ఉంది అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆయన ఫిజికల్గా లేకపోయినా మనందరం ఇంత బాధ్యతగా పనిచేస్తున్నాం. మాస్టర్స్, మన గురువు మనకు అందించినటువంటి జ్ఞానమే ఈరోజు మనం ఇంత అద్భుతంగా పనిచేయడానికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ మీడియా అన్నటువంటి వ్యవస్థ చాలా శక్తివంతమైనది. నెగిటివిటీని అంతే విధంగా నింపగలదు, పాజిటివిటీని అంతే విధంగా నింపగలదు. మనం వేరే ఛానళ్ళను చూసినప్పుడు భయం వేస్తుంది చాలా విషయాల్లో. కోవిడ్ సమయంలో చాలామంది ఆ కోవిడ్ న్యూస్ చూసి భయపడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే సమయంలో పత్రి సార్ ప్రతిరోజు ఏం కాదయా, పోతే పోతుంది శరీరం, ఆత్మకేమన్నా చావుందా, ఏం భయపడకు. నాకు చాలా కాల్స్ వచ్చేవి. పత్రి సార్ దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకంటే వీడియో ఆయనకి లైవ్ ఇచ్చేవాళ్ళం కదా, డే బై డే, దినం మార్చి దినం లైవ్ ఇచ్చేవాళ్ళం. కాల్స్ వచ్చాయి. మన పిరమిడ్ మాస్టర్లే కాల్ చేసేవారు. సార్ మా ఇంట్లో వాళ్ళకి కోవిడ్ వచ్చింది సార్, భయం అవుతుంది సార్. సార్ చెప్పేవారు, ఎందుకే భయం, ఏం నేర్చుకున్నావా నువ్వు, నేర్చుకున్న థియరీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా, భయం ఎందుకు నీకు, ధైర్యం చెప్పేవారు. ఆయన వీడియోలలో కూడా ధైర్యం చెప్పేవారు. అప్పుడు సార్ అందించినటువంటి ధైర్యం చాలా గొప్పది. మనకు ఛానల్ ఉంది కాబట్టి మనం ఈ పనులన్నీ చేస్తున్నాం, లేకపోతే ఎలా చేస్తాం. ఈరోజు నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రస్తుతం ఒక రష్యా తీసుకున్నా, ఉక్రెయిన్ తీసుకున్నా, ఇరాన్ తీసుకున్నా, ఇజ్రాయెల్ తీసుకున్నా, ఎలాంటివి ఇంత అద్భుతంగా నాగరికత ఉన్నటువంటి ఈ కాలంలో ఎలాంటివి జరుగుతున్నాయో మన కళ్ళ ముందర మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ ఏమవసరం, స్పిరిచువల్ సైన్స్ అవసరం. ఆ స్పిరిచువల్ సైన్స్ను ప్రపంచానికి అందించే ఏకైక వారధి పిఎంసి. మాస్టర్స్, ఇక్కడ మనమందరం ఒక అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరి పాజిటివ్ ఎనర్జీ చాలా అవసరం. ప్రతి ఒక్కరి పాజిటివ్ ఎనర్జీ. ఏంటా ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే నీ మాట, నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నీకు తెలిసి నువ్వు మాట్లాడాలి. దాని వెనకాల శాస్త్రీయత ఉండాలి. ఆ శాస్త్రీయత లేకపోతే ఆ నోరే విప్పకూడదు. మీరు తెలుసో తెలియకో మాట్లాడే ఒక చిన్న మాట ఎన్నో రకాల జరగకూడని పనులకు కారణమవుతుంటాయి. పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన నోరు అదుపులో ఉండాలి. నోరు శాస్త్రీయతతోనే మాట్లాడాలి. అది లేకపోతే దాని ఎనర్జీని పత్రి సార్ సృష్టించడానికి ఆయనకు 30-35 సంవత్సరాలు పట్టింది. ఆషామాషిగా రాలేదు పిఎంసి అనేది. దాని యొక్క ఎనర్జీ మన మీద నెగటివ్గా పనిచేస్తే అది చాలా వేరే విధంగా ఉంటుంది. మా దగ్గరికి ఎన్నో రకాల కామెంట్స్ వస్తుంటాయి, అసలు ఒక్క మాట కూడా మాట్లాడం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు తిరిగి పొందుతారు అని వదిలేస్తుంటాం. చెప్తుంటాం, వీలైనన్ని సార్లు చెప్తూనే ఉంటాం. లోపల తెలియకుండానే బాధ వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నామంటే కష్టం చాలా ఉంటుంది. ఈరోజు ఆ కెమెరామ్యాన్, ఆ ఎదురుగా ఉన్న కెమెరామ్యాన్ పేరు రాజశేఖర్. పత్రి సార్ ఉన్నప్పుడు రాజశేఖర్ ఎక్కువగా పత్రి సార్తో తిరిగాడు. సార్తో తిరిగేటప్పుడు ఎంత టగ్గఫర్గా ఉంటుందో తనకు తెలుసు. అంటే పని చేసేవాడి కష్టం వేరు. పని చేసేవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఊరికే కూర్చొని మాట్లాడే వాళ్ళకి దాని విలువ తెలియదు. ఒక మాట అనేస్తాం, కానీ దాని వెనకాల కష్టం వేరు. ఈరోజు మీరు చూసే వీడియోలన్నీ అవి చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. మనం ఎంతసేపు చూస్తాం, అర్ధ గంటలో చూస్తాం. అవి చెప్తున్నా మాస్టర్స్, మన వాక్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం మాట్లాడుతున్నాం పిఎంసీ అంటే అది ఈక్వల్గా పత్రి సార్ను మాట్లాడుతున్నట్లే లెక్కది. ఆయన సృష్టించుకున్న ఎనర్జీ. ఈరోజు నిన్న ఎంతో అద్భుతంగా మనం పత్రిజీ బయోపిక్ చూసాం. గట్టిగా చప్పట్లు కొడతాం పత్రిజీ బయోపిక్కి. వెంకట ఒకసారి స్టేజ్ మీద రా. ఒక మాస్టర్ తనను తాను ఎంతో అద్భుతంగా మలుచుకొని
ఈరోజు పత్రిజీ బయోపిక్ని ఇంత క్వాలిటీలో మనం ముందుకు తీసుకొచ్చినటువంటి వెంకటకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఎంత శ్రమ చేశాడో, రెయ్యి పవలు తేడా లేకుండా అతి తక్కువ సమయంలో ధ్యానమహాచక్రం కల్లా 3 ఎపిసోడ్లు రావాలంటే రావాలి. ఆ టీం అంతా ఎంత పని చేసిందో, చిన్న కెమెరామ్యాన్ కానీ, రిమైన్ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు అంత పని చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా ఈయనకి. కానీ తన గురువు పట్ల తనకున్నటువంటి లోపల ఉన్నటువంటి ఫీలింగ్, మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చేసేటువంటి ప్రతి పనిని, థ్యాంక్ యూ వెంకట్, చేసే పనిని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. మనము పాజిటివ్గా ఒక వర్డ్, అయ్యా నువ్వు బాగా చేస్తున్నావు, థ్యాంక్స్ నాయనా. పత్రి సార్ ఏం చేసేవారు, ఏదైనా పని చేస్తే వావ్ ఈ మేడం ఎంత అద్భుతంగా క్లాస్ చెప్పొచ్చిందంట, గట్టిగా చెప్పట్లు కొట్టండి. మొన్ననే సింగపూర్ నుంచి వచ్చింది వీరజగదీశ్వరి గారు, సింగపూర్ వెళ్ళి క్లాస్ చెప్పొచ్చారు. అందరితో ప్రతి క్లాస్లో చప్పట్లు కొట్టిస్తున్నాడు ఆయన. ఎందుకు అంత మోటివేట్ చేసేవారు. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ప్రస్తుతం పిఎంసి యూట్యూబ్లో చూస్తున్నాం, అలాగే శాటిలైట్లో చూస్తున్నాం. ఇప్పుడు మన పిఎంసి ఇంకొక అవతారం తీసుకోబోతోంది. అదే పిఎంసి డిజిటల్. జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ భూమి మీద ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగు మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి అనుభవాలను మనం జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా పిఎంసి డిజిటల్ అనేటువంటి యూట్యూబ్ ద్వారా మనము ప్రసారాలు చేయబోతున్నాం. దానికి అనిత మేడం వైజాగ్ నుంచి వచ్చారు, ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అనిత మేడం వైజాగ్లో ఉంటారు. ఆవిడ ఈ పిఎంసి డిజిటల్ అనేటువంటి దీనికి వర్క్ చేయబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. అమెరికాలో, భారతదేశం తర్వాత అమెరికాలో ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి అనుభవాలన్నింటినీ తీసుకురావడానికి పిఎంసి డిజిటల్ అన్నటువంటిది మనము ఈ రోజు నుంచే ప్రారంభించుకుంటున్నాం. ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ని మనం చూడబోతున్నాం. భవిష్యత్తులో మనం వీటన్నింటికి శ్రీకారం చుట్టడం జరిగింది. మాస్టర్స్, ఈరోజు పత్రి సార్ ఏ లక్ష్యాలనైతే మనం ముందు ఉంచారో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఎప్పుడు పిఎంసి పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పడం జరిగింది స్టేజ్ మీద, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థతోటి మన పిఎస్ఎస్ఎం అనేటువంటి సంస్థ కొలాబరేట్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడతాం. మన ఈ 2 సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, ప్రతి వేదిక మీదకి అందరి గురువుల్ని ఆయన ఇన్వైట్ చేసేవారు. దాని యొక్క ఎక్స్పెరిమెంటు ఇప్పుడు అది రిజల్ట్ వస్తుంది. అందరితోటి మనం కొలాబరేట్ అవుతాం, అందరి దగ్గర ఉన్న మంచిని మనం తీసుకుంటాం. సో పిఎంసి ఆ విధంగా అడుగులేస్తుంది. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం మన షేర్ హోల్డర్స్తో ఒక మీటింగ్ ఇలా జరుపుకుంటాం. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం. సో మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి ఇక్కడ ఎవరెవరైతే టీం పనిచేశారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలి. ఫైనల్ వర్డ్స్, స్టేజ్ మీదకి రావాలి వాళ్ళందరూ కూడా. బాలకృష్ణ సార్, శ్రీలక్ష్మి మేడం, వాణి మేడం, గణేష్, కృష్ణమోహన్ అన్న, సుబ్బారావు సార్, అందరూ ఇక్కడ ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ ఒకసారి రావాలి. అందరూ ఒకసారి రావాలి. మన పిఎంసి స్టాఫ్ ఒకసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా సుబ్బారావు సార్, మనం ఇప్పుడు మొట్టమొదటిసారి మనం వాడుతున్న కెమెరాలు అన్నీ కూడా ఈయనే తీయించారు. మాకు కెమెరాలు కావాలి సార్ అంటే ఎన్ని కావాలన్నారు. ఈయనని చూస్తే అప్పుడు ఒక కెమెరా అన్నా తీపిస్తారో లేదో ఫస్ట్ ఒక కెమెరా అడుగుదామని అడిగాం. ఒక కెమెరా కావాలా సార్ అన్నాం. అంటే ఇన్ని ఊర్లకు ఒక కెమెరా సరిపోతుంది మరి అని అడిగాడు. అంటే సరిపోదు సార్ అంటే మరి ఎన్ని కెమెరాలు కావాలన్నాడు. అంటే కెమెరాలు చాలా కావాలి సార్ మరి అన్నాం. మరి అన్ని కెమెరాలు తీసుకుంటే అన్ని కెమెరాలు తీపిచ్చారు. గట్టిగా చెప్పలు కొడదాం సుబ్బారావు సార్కి. సో ఇంతమంది, శేషరత్నం గారు పైకి రండి. ది పిఎంసి ట్రస్ట్, వాణి మేడం, మాధవి మేడం, శేషరత్నమ్మ గారు, అలానే ఇక్కడ మీరు చూస్తుంటారు కెమెరామ్యాన్లు ఎలా ఉన్నారో. మనకంటే ముందు వస్తారు, మన తర్వాత వెళ్తారు.
గట్టిగా చప్పట్లు కొడదాం కెమెరామ్యాన్స్కి. అలాగే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్, ఎడిటర్స్, పీసీఆర్లో స్టాఫ్, మీరు వెనక్కి తిరిగి చూస్తే పైన ఒక టీం ఉంటుంది. ఆ టీం అందరూ ఆ అద్దం వెనకాల నుంచి అక్కడ జరిగేటువంటి వర్క్ మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా మన ప్రోగ్రామ్ హెడ్ చందర్ ఎంతో అద్భుతంగా పనిచేశారు. ప్రోగ్రామ్ హెడ్ చందర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంటైర్ పిఎంసి టీం ఎంతో చక్కగా పనిచేశారు. ఈ సక్సెస్ మనందరిది. ఈరోజు ఈ పిఎంసి ఇలా ఉండడానికి ఎవరయ్యా కారణం? షేర్ హోల్డర్స్. ఈరోజు 70,000 వీడియోలు పైన యూట్యూబ్లో ఉన్నాయంటే ఎవరయ్యా కారణం? షేర్ హోల్డర్స్. ఈరోజు శాటిలైట్ ఇంత అద్భుతంగా నడుస్తుందంటే ఎవరయ్యా కారణం? షేర్ హోల్డర్స్. ప్రపంచానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఎవరయ్యా ఆ యొక్క ఆర్మీ అంటే షేర్ హోల్డర్స్. మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, మీకందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.